CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలు పర్యటనలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏపీ CPDCL 3.80 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను ఎమ్మెల్యే దామచల జనార్దన్, జేసీ కల్పనా కుమారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖలో భారీగా సదుపాయాల కల్పన జరుగుతోందని, ఒంగోలులో నిర్మిస్తున్న సెమీ ఇండోర్ సబ్స్టేషన్ మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 20 సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందులో భాగంగానే 70 కోట్లతో ఎర్రగొండపాలెంలో 220 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే RDSS కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పరిధిలో 240 విద్యుత్ టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోందని అన్నారు. PM సూర్యగర్ పథకం ద్వారా ఒక్కో కనెక్షన్కు 1.20 లక్షల ఖర్చు చేస్తున్నామని, బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ అందించి ఈ కనెక్షన్ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రైతాంగానికి పూర్తి భరోసా కల్పిస్తూ రాబోయే వ్యవసాయ సీజన్ నాటికి అన్ని అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంట్ అందించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత కంప్లీట్ చేసుకొని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి 3,80,00,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంత అప్ అండ్ డౌన్స్ ఏరియాలో ఉందని చెప్పేసి ఆ రోజుల్లో ఇక్కడ ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేసుకొని, ప్లేస్ కూడా వేరే వాళ్ళకి అలాట్ అయ్యి ఉంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి దీని సబ్స్టేషన్ ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు SC/ST నివాసాలకి 2,735 నివాసాలకు గాను దగ్గర 31 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా హై టవర్లు ఉండేవి కూడా 230 హై టవర్లు కూడా పెట్టారు. దానికి ఆల్మోస్ట్ 110 టవర్లు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. చిన్న స్తంభాలన్నీ కూడా ఇవన్నీ తీసేసి పెద్ద వాటికి వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దానికి 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పులవపేట దగ్గర ఇండోర్ సబ్స్టేషన్ కూడా, దాన్ని కూడా పోయినసారి 14-19 ఉండే టైంలో ఆ రోజు స్థలం కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో చేయలేకపోయారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇండోర్ సబ్స్టేషన్ కూడా దానికి దగ్గర 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ
దాన్ని కూడా పని మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చేయటానికి మొదటి కారణం మనకి విద్యుత్ మినిస్టర్ కూడా మన జిల్లా అవ్వటం, మన మనిషి అవ్వటం. కాబట్టి మన జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కడా కూడా అంతరాయం లేకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అనేది లేకుండా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పోల్స్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు, ఎక్కడ సబ్స్టేషన్ కావాలంటే అక్కడ ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా కూడా కాలిపోయి ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి ఎలక్ట్రిసిటీలో అన్నీ కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 14, 19లో కూడా మన కొత్తపట్నం దగ్గర 132 పెద్దది 21 కోటితోటి అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ పెట్టడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు. అది కూడా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని కూడా మొదలుపెట్టాం. దాన్ని కూడా పూర్తిగా వస్తూ ఉంది. అది నెక్స్ట్ మంత్ దాన్ని కూడా ఓపెన్ చేస్తే ఆ కొత్తపట్నం మండలం కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా ఈరోజు బాగుండేటట్టు, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన మంత్రి రవి గారికి ప్రత్యేకించి ఏది చెప్పినా కూడా ఆయన ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేపెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా జేసీ గారికి, మన రియాజ్ గారికి, అదేవిధంగా ఎస్సీ గారికి, డిఈ గారికి, తర్వాత మన ఏఎంసీ వెంకటరావు గారికి, అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మారుతీరావు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.